సీసీ కెమెరాలు మొబైల్‌లో ఎలా ప్లేబ్యాక్ చూడాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది సి ప్లస్ డీవీఆర్ ఉన్న వాళ్ళకి జీసీఎంఓబీ అనే అప్లికేషన్‌లో ఎలా చూడాలో చూపిస్తాను. ఒకసారి నేను యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇది ఐఫోన్ కాబట్టి ఐసీఎంఓబీ మీరు ఓపెన్ చేయగానే లైవ్ ప్రివ్యూ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, మీకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు హోమ్, లైవ్ ప్రివ్యూ, అలాగే ప్లేబ్యాక్ అని వస్తుంది. మూడో ఆప్షన్ ప్లేబ్యాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ప్లేబ్యాక్ అని చెప్పేసి మీకు ప్లస్ సింబల్ కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్లో వీడియో సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ డివైస్ లిస్ట్ అని ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీకు టైం అని ఉంది కదా స్టార్టింగ్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏ టైంలో మీరు చూడాలనుకుంటున్నారు అనేది అక్కడ మీరు క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఇప్పుడు 16వ తారీఖుని పెట్టి నేను టైము 10:36 AM పెట్టి ఓకే మీద క్లిక్ చేశాను. అలాగే ఇది స్టార్ట్ టైం ఇచ్చాను నేను ఇప్పుడు మళ్ళీ నేను ఎండ్ టైం కూడా ఇస్తున్నాను చూడండి, 16వ తారీఖు ఉంచేసి. అలాగే వచ్చేసి మీకు 11:30 AM అని ఇచ్చుకుని ఓకే మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కిందన రికార్డ్ టైప్ అని వస్తుంది కదా, అక్కడ మీరు ఆల్లో అనేది ఉంచుకుని ఆల్లో క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా అది డిఫాల్ట్గానే క్లిక్ అయి ఉంటుంది. ఆల్లో క్లిక్ చేసుకున్న తర్వాత మీ డివైస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసారా, మీకు లాస్ట్లో డివైస్ అని ఉంది కదా, ఇక్కడ నేను డీ బ్లాక్ అని అలాగే ఇంకో డివైస్ ఒకటి ఉంది. ఇక్కడ మీరు ఏంటంటే మీ హోమ్ కానీ లేదంటే ఆఫీస్ కానీ కెమెరాలు ఇక్కడ మీకు చూపిస్తుంది. మీరు ప్లేబ్యాక్ చూడాలి కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను ఇప్పుడు చూడండి, ఒకసారి ఈ నేమ్ మీద క్లిక్ చేస్తున్నాను, డీ బ్లాక్ అనే దాని మీద చూడండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ కెమెరా 1, కెమెరా 2, కెమెరా 3 అని ఈ విధంగా వస్తాయి. ఇక్కడ ఈ డీ బ్లాక్ అనేది అది మన నేమ్ అనేది మనం ఇచ్చుకున్నది నేమ్ అనమాట. ఇక్కడ చూడండి, సెకండ్ ఎంట్రన్స్ అని ఉంది కదా, కెమెరా 1 నేను నేమ్ అనేది రీనేమ్ చేసుకున్న వల్ల సెకండ్ ఎంట్రన్స్ అని వచ్చింది. ఇప్పుడు కెమెరా మీద క్లిక్ చేయాలి. ఎన్ని కెమెరాలు అయితే చూడాలనుకుంటున్నారో అన్ని కెమెరాల మీద మీరు టిక్ మార్క్ ఇచ్చుకుంటే ప్లేబ్యాక్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఒకే కెమెరా చూడాలనుకుంటున్నాను కాబట్టి ఒక కెమెరా మీదే టిక్ మార్క్ ఇచ్చి స్టార్ట్ ప్లేబ్యాక్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా బఫర్ అనేది అయ్యి వీడియో అనేది ప్లే అవుతుందన్నమాట. వీడియో ప్లే అవుతుంది చూడండి, మీకు వీడియో అనేది వచ్చింది. ఇక్కడ అలాగే డౌన్లో కూడా ఇక్కడ చూసారా మీకు గ్రీన్గా ఉంది కదా డౌన్లో, బాగా డౌన్లో. సో ఈ విధంగా ఏంటంటే మీరు ప్లేబ్యాక్ అనేది చూడొచ్చు. ఇక్కడ చూడండి, వీడియో అనేది డిస్ప్లే అయింది. ఇది ప్లేబ్యాక్. ఒకసారి టైం కూడా చూపిస్తాను మీకు, ఇంకో 10:39 అనమాట. సో ఈ విధంగా మీరు ప్లేబ్యాక్ అనేది చాలా సింపుల్గా చూడొచ్చు. మీకు అర్థమవుతుంది కదా, ఒకసారి మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి వేరే కెమెరా చూడాలనుకుంటే ఇప్పుడు నేను స్టెప్స్ థర్డ్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఆ డేటా అనేది ఇక్కడ మనకి ప్లేబ్యాక్ అనేది ఇక్కడ చూసారా, ప్లేబ్యాక్ అనేది ఈ విధంగా మీరు చాలా సింపుల్గా చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే